Hey everyone, PG here on Pocket Tech. I am back again with another unboxing video. సో ఈ వీడియోలో అయితే నేను ద మోస్ట్ ఫేమస్ సామ్సంగ్ సిరీస్ డివైస్ అయితే పర్చేస్ చేశాను అనమాట. సో మనకి తెలిసిందే సామ్సంగ్ ఏ సిరీస్ డివైస్ అని చాలా పాపులర్ అని. నేనైతే గెలాక్సీ A53 పర్చేస్ చేశాను అనమాట. లైఫ్లో ఫర్ ద ఫస్ట్ టైం ఒక ఎక్సినోస్ డివైస్ అయితే కొన్నాను. ఒకసారి ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేసి దీంట్లో మనకి ఫీచర్స్ ఎలా ఉండబోతున్నాయి, అసలు ఎండ్ ఆఫ్ ద వీడియోకి ఎక్సినోస్ మీద నా రివ్యూ ఏంటి, నా ఒపీనియన్ ఏంటి అనేది హానెస్ట్గా చెప్పబోతున్నాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. గెలాక్సీ A53 5G డివైస్ అయితే పర్చేస్ చేశాను. యూఎస్లో మాకు ఇది అరౌండ్ $350 పడింది అనమాట. మనం ఏ వర్షన్ పర్చేస్ చేసినా సరే మాకు యూఎస్లో ఈ గెలాక్సీ బడ్స్ లైవ్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు. మన ఛానల్లో అయితే ఆల్రెడీ నేను ఈ బడ్స్ లైవ్ యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూ కూడా చేశాను. ఆ వీడియో యొక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. బాక్స్ చూడొచ్చు, మనకి ఫ్రంట్ వచ్చేసి డివైస్ యొక్క బ్రీఫ్ పిక్చర్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ చూస్తే గెలాక్సీ A53 5G అని ఉంది కదా. టాప్ అయితే మనకి ఏం ఇన్ఫర్మేషన్ లేదు. బాటంలో చూసుకుంటే మనకి కొన్ని బార్ కోడ్స్ అండ్ IMEI ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అదే బ్యాక్ సైడ్ చూస్తే కనుక డివైస్ యొక్క బ్రీఫ్ స్పెసిఫికేషన్ అవైలబుల్గా ఉంది. ఒకసారి ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేద్దాం. లెట్స్ ఓపెన్ దిస్. రెడీ, 1 2 3 టడా. సో మనకి బాక్స్లో అయితే చూడగానే డివైస్ పైకి ఉంది, అంటే డిస్ప్లే పైకి పెట్టి ఉంటుంది అనమాట. ఫోన్ గురించి తర్వాత చూద్దాం. బాక్స్లో చూస్తే మనకి సామ్సంగ్ అని చెప్పి ఒక ప్యాకేజ్ ఉంది. సో ఈ ప్యాకేజ్ చూడొచ్చు, సామ్సంగ్ అని ఉంటుంది అనమాట. లోపల వచ్చేసి మనకి ఒక USB-C to USB-C కేబుల్ ఉంది. ఇది మనకి 2 meters లెంత్ ఉంటుంది. అండ్ ఇంకొక బుక్లెట్ కూడా ఉంది లోపల, క్విక్ స్టార్ట్ గైడ్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పి. మీలో ఎంతమంది అసలు ఎప్పుడైనా ఈ బుక్ చదివారా? నేనైతే ఎప్పుడు చదవలేదు. సో బాక్స్లో చూస్తే మనకి దీనికి అడాప్టర్ రాదు, ఓన్లీ కేబుల్ మాత్రమే ఇచ్చారు అండ్ ఇయర్ ఫోన్స్ కూడా ఉండవు. లెట్ మీ క్లీన్ దిస్ ఆఫ్. ఫోన్ గురించి చూద్దాం. సో మనకి ఇది ఒక ప్లాస్టిక్ ర్యాప్తో వస్తుంది. లెట్ మీ పీల్ దిస్ ఆఫ్. సో మనకి ఇది అడాప్టర్తో రాదు కదా, బట్ మీ దగ్గర కనుక 25 watt ఫాస్ట్ ఛార్జింగ్ బ్రిక్ ఉంటే మీరు ఆ బ్రిక్ యూస్ చేసి ఛార్జింగ్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి 25 watt సపోర్ట్ చేస్తుంది. సో డివైస్ బ్యాక్ సైడ్ చూడొచ్చు, మొత్తం మ్యాట్ ఫినిష్ ఉంది, బ్లాక్ కంప్లీట్ మ్యాట్. ఫింగర్ ప్రింట్స్ పడట్లేదు, గుడ్ థింగ్. సో బ్యాక్ సైడ్ అంతా మ్యాట్ ఫినిష్ ఉంది కదా. ఇది కంప్లీట్లీ మేడప్ ఆఫ్ పాలికార్బోనేట్. ఇది ప్లాస్టిక్ బిల్డ్. చూడొచ్చు మనకి సౌండ్ కూడా ప్లాస్టిక్ లా ఉంటుంది. అండ్ ఈ ఫ్రేమ్ కూడా మనకి ప్లాస్టిక్ ఫ్రేమ్, కాకపోతే ఇదంతా గ్లాసీ ఫినిష్ తో వస్తుంది. సో ఫ్రంట్ వచ్చేసి మనకి గ్లాస్ ఫినిష్. దీంట్లో మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 సపోర్ట్ అయితే ఉంటుంది. సో పోర్ట్స్ అండ్ బటన్స్ విషయానికి వచ్చేసరికి మీరు రైట్ సైడ్ చూస్తే కనుక మనకి వాల్యూమ్ రాకర్స్, లాక్ ఆర్ అన్లాక్ బటన్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఏమీ బటన్స్ లేవన్నమాట, చాలా ప్లెయిన్గా ఉంది. అండ్ బాటంలో చూస్తే మనకి సిమ్ స్లాట్ కింద ఇచ్చారు. సెంటర్లో వచ్చేసి USB-C పోర్ట్, స్పీకర్ గ్రిల్ అండ్ మైక్రోఫోన్. సో డైమెన్షన్స్ విషయానికి వచ్చేసరికి హైట్ అయితే 6.28 inches ఉంటుంది, విడ్త్ వచ్చేసి 2.94 inches, ఈ థిక్నెస్ వచ్చేసి 0.32 inches అనమాట. మనకి డివైస్ వెయిట్ అయితే అరౌండ్ 189 grams ఉంటుంది. మనకి డివైస్లో అయితే IP67 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ ఉంటుందన్నమాట. 30 minutes మనం వాటర్లో అప్ టు 1 meter వరకు సస్టైన్ అవ్వగలదు. సిమ్ స్లాట్ విషయానికి వచ్చేసరికి దీంట్లో మనకి హైబ్రిడ్ సిమ్ సపోర్ట్ ఉంటుందన్నమాట. అంటే మనం 2 SIM cards యూస్ చేసుకోవచ్చు, లేదు అంటే ఒక సిమ్ కార్డు, ఒక SD కార్డ్ యూస్ చేసుకోవచ్చు. ఈ SD కార్డ్ కూడా అప్ టు 1 TB వరకు సపోర్ట్ చేస్తుంది. అండ్ దీంట్లో మనకి 5G సపోర్ట్ ఉంది. డిస్ప్లే విషయానికి వచ్చేసరికి మనకి తెలిసిందే సామ్సంగ్ డిస్ప్లేస్ అన్ని చాలా సూపర్గా ఉంటాయి. దీంట్లో అయితే మనకి సూపర్ AMOLED డిస్ప్లే వస్తుంది అనమాట. మనకి స్క్రీన్ సైజ్ వచ్చేసి 6.5 inches ఉంటుంది. ఈ రెజల్యూషన్ అయితే మనకి 1080p ప్యానల్ని యూజ్ చేశారు. రెజల్యూషన్ చూసుకుంటే 1080p/2400 pixelsతో వస్తుంది. అదే పిక్సెల్ డెన్సిటీ వచ్చేసి మనకి 405 ppiతో వస్తుంది. అండ్ మనకి దీంట్లో మ్యాక్సిమం బ్రైట్నెస్ వచ్చేసి 800 nits ఉంటే దీంట్లో కూడా మనకి 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంది. ఇదైతే అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ కాదండి, మనకి అది 120 Hzకి స్టిక్ ఆన్ అయిపోయి ఉంటుంది అనమాట. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే ఈ రెజల్యూషన్లో ఈ డిస్ప్లే అయితే చాలా గార్జియస్గా ఉంది. నేనైతే ఇప్పుడు ఒక బిట్ ప్లే చేసి చూపిస్తాను. వీడియో క్వాలిటీ అండ్ ఆడియో క్వాలిటీ ఎలా ఉందో మీరు ఇక్కడ వినొచ్చు. మనకి దీంట్లో డాల్బీ అట్మాస్ ఫీచర్ అవైలబుల్గా ఉంటుంది. మనం నోటిఫికేషన్ ప్యానల్ని కిందకని లెఫ్ట్కి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి డాల్బీ అట్మాస్ అని చెప్పి ఐకాన్ చూపిస్తుంది కదా. దీన్ని 3D టచ్ చేస్తే మనకి ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి అనమాట. టోటల్ 4 ఆప్షన్స్ ఉంటాయి, ఆటో, మూవీ, మ్యూజిక్, వాయిస్ అని. ఇప్పుడు ప్లే చేస్తున్న బిట్ వచ్చేసి నేను మూవీలో పెట్టి ప్లే చేస్తున్నాను. మీరు ఇక్కడ సౌండ్ క్వాలిటీ డిఫరెన్సెస్ ఇక్కడ చూడొచ్చు. ఈ లొంబార్డ్ స్ట్రీట్ని
స్నేక్ స్ట్రీట్ అని కూడా అంటారండి. ఎందుకు అంటే చాలా మెలికలు తిరుగుంటుంది. మీరు ఈ వీడియో చూసినట్టయితే అచ్చు స్నేక్ అయితే వెళ్ళేటప్పుడు ఎన్ని మెలికలు తిరుగుతూ వెళ్తుందో సేమ్ అలానే ఉందన్నమాట. అందుకని దీన్ని స్నేక్ స్ట్రీట్. నా అబ్జర్వేషన్ ఏంటి అంటే మూవీలో పెడితే సౌండ్ అనేది కొంచెం హార్ష్ గా అనిపిస్తుంది. అదే మ్యూజిక్ లో పెట్టి వింటే అంత ఒక లెవెల్లో ఉందన్నమాట, అంత హార్ష్నెస్ లేదు. అండ్ ఇంకొక అబ్జర్వేషన్ ఏంటి అంటే మనకి ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది కదా, ఒకటి బాటమ్ లో ఉంటే ఇంకొకటి పైన ఉంది కదా. సో ఎక్కువ సౌండ్ అనేది మాక్సిమం ఈ బాటమ్ లో ఉన్న స్పీకర్ లో నుంచే వస్తుంది. స్టెప్స్ ఎక్కి కూడా వెళ్ళొచ్చు. మొత్తం 8 కర్వ్స్ వరకు మనకి. ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి ఇది మనకి Exynos 1280 చిప్సెట్తో వస్తుంది అనమాట. దీంట్లో మనకి 2 Cortex A78 చిప్సెట్స్ ఉంటాయి. అవి 2.4 GHz దగ్గర వర్క్ అవుతాయి. అండ్ 6 Cortex A55 ఉంటాయి అనమాట. అవి వచ్చేసి 2 GHz దగ్గర ఉంటాయి. అండ్ దీంట్లో GPU వచ్చేసి మనకి మాలి G68 ఉంది. సో ఇది వచ్చేసి మనకి 5 నానోమీటర్ సైజ్లో ఉంటుంది. సో మనకి ఈ సైజ్ అనేది ఎంత తక్కువ ఉంటే ఎఫిషియన్సీ అంత ఎక్కువ ఉంటుంది. అది యూజ్ చేసుకునే ఎనర్జీ కూడా అంత తక్కువగా యూజ్ చేసుకుంటుంది. సో తక్కువ ఎనర్జీ యూజ్ చేసుకొని పర్ఫార్మెన్స్ ఎక్కువ ఇస్తాయి. మనకి Exynos 1280 చిప్సెట్ అనేది ఇట్స్ నార్మల్ డే టు డే యూసేజ్కి అయితే సూపర్గా ఉంటుంది. అదే మీరు గేమింగ్ ఆడాలి అనుకుంటే నార్మల్ గేమింగ్ ఆడొచ్చు అనమాట. ఎక్స్టెన్సివ్ గేమర్ అయితే కనుక ఇదంతా పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేయలేదు. సో ఇదైతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఒకసారి ఇప్పుడు మనం బెంచ్ మార్క్ టెస్ట్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో గీక్ బెంచ్ టెస్ట్ చూసుకుంటే సింగిల్ కోర్ స్కోర్ అయితే మనకి A52లో వచ్చేసి 559 ఉంటే A53లో 743 ఉంది. అదే నాట్ 2తో కంపేర్ చేసుకుంటే మనకి నాట్ 2లో మీడియాటెక్ డైమెన్సిటీ 1200 చిప్సెట్తో వస్తుంది కదా. సో మనకి సింగిల్ కోర్ స్కోర్ నాట్ 2లో 803 ఉందన్నమాట. అదే మల్టీ కోర్ స్కోర్ విషయానికి వచ్చేసరికి A52లో చూసుకుంటే 1703 ఉంది. A53లో వచ్చేసి 1929 పాయింట్స్ ఉంటే నాట్ 2లో మనకి 2405 పాయింట్స్ ఉంది. మీ కనుక ఈ బడ్జెట్లో మీరు కనుక ప్రో గేమర్ అయి ఉండి గేమింగ్కి యూజ్ చేయాలి అనుకుంటే కనుక A53 మీకు అంత పర్ఫెక్ట్గా సెట్ అవ్వదు. బట్ A52 కంపేర్ చేసుకుంటే A53 పెర్ఫార్మెన్స్ అయితే ఇంప్రూవ్ అయింది. బట్ గేమింగ్ అయితే ఇదంతా పర్ఫెక్ట్గా మేనేజ్ చేయలేదు. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే దీంట్లో మనకి Wi-Fi 6 సపోర్ట్ ఉండదు. ఓన్లీ బ్లూటూత్ 5.1 NFC సపోర్ట్ అయితే ఉంటుంది. సో కమింగ్ టు ద కెమెరాస్, మనకి బ్యాక్ సైడ్ చూస్తే టోటల్గా 4 కెమెరాస్తో వస్తాయి. సో మెయిన్ వచ్చేసి వైడ్ యాంగిల్ అనమాట. దీంట్లో మనకి 64 మెగాపిక్సెల్ లెన్స్ని యూజ్ చేశారు. అపాచర్ వచ్చేసి 1.8 ఉంటుంది. ఫోకల్ లెన్స్ చూసుకుంటే కనుక 26mm అనమాట. అదే సెకండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ వచ్చేసి దీంట్లో మనకి 12 మెగాపిక్సెల్ లెన్స్ని యూజ్ చేశారు విత్ అన్ అపాచర్ ఆఫ్ 2.2. అండ్ దీంట్లో మనకి 123 డిగ్రీస్ ఫీల్డ్ వ్యూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి 2 లెన్స్ ఉన్నాయి కదా, ఇవి రెండు ఒకటి మ్యాక్రో ఒకటి డెప్త్ అనమాట. ఈ రెండిట్లోనూ మనకి 5 మెగాపిక్సెల్ లెన్సే యూజ్ చేశారు. రెండిటికి ఫోకల్ లెంత్ 2.4 ఉంటుంది. మనం వీడియోస్ వచ్చేసి 4K వీడియోస్ అట్ 30 FPSలో షూట్ చేసుకోవచ్చు. 1080p వీడియోస్ అయితే కనుక 30-60 FPSలో షూట్ చేయొచ్చు. అదే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయానికి వచ్చేసరికి మనకి దీంట్లో ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ లెన్స్ని ఇస్తున్నారనమాట విత్ అన్ అపాచర్ ఆఫ్ 2.2. అండ్ ఇది వచ్చేసి వైడ్ యాంగిల్ లెన్స్. మనకి ఇది 26mm ఫోకల్ లెంత్ వస్తుంది. ఫ్రంట్ ఫేసింగ్ వీడియోస్లో కూడా మనం 4K షూట్ చేసుకోవచ్చు. మనం వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు అల్ట్రా వైడ్ యాంగిల్ నుంచి వైడ్ యాంగిల్కి, వైడ్ నుంచి 2xకి జస్ట్ మనం వీడియో ఆఫ్ చేయకుండా రికార్డ్ చేస్తూనే చేంజ్ అవ్వచ్చు. మనకి జూమింగ్ ఆప్షన్ విషయానికి వచ్చేసరికి అప్ టు 10 times వరకు జూమ్ చేసుకోవచ్చు. బట్ 10 times వరకు జూమ్ చేస్తే పిక్చర్ అయితే అంత క్లారిటీ లేదు. కమింగ్ టు ద సాఫ్ట్వేర్, ఇది వచ్చేసి మనకి Android 12 One UI 4.1 వర్షన్తో వస్తుంది అనమాట. దీంట్లో అయితే మనకి మెటీరియల్ యూ ఫీచర్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. మనం హోమ్ స్క్రీన్ మీద లాంగ్ ప్రెస్ చేస్తే కింద చూసారా వాల్ పేపర్ అండ్ స్టైల్స్ అని ఓపెన్ అవుతుంది కదా, ఇది క్లిక్ చేస్తే ఇక్కడ మనకి కలర్ ప్యాలెట్ ఉంది. సో మనం ఈ కలర్ ప్యాలెట్ ఆప్షన్ చూస్ చేసుకొని మనం వాల్ పేపర్లో పెట్టుకున్న కలర్స్ని బట్టి మనం ఇక్కడ ప్యాలెట్ని చూస్ చేసుకోవచ్చు. నాకు Android 12లో బాగా నచ్చిన ఫీచర్ ఏంటి అంటే ఈ మెటీరియల్ యూ ఫీచర్ అనమాట. స్క్రీన్ అంతా ఒకటే కలర్లో ఉంటుంది కాబట్టి ఎస్థెటిక్గా ఉంటుంది, చూడ్డానికి బాగుంటుంది. మనం ఈ ఫీచర్ని అన్ని యాప్కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా అప్లై ప్యాలెట్ టు యాప్ ఐకాన్స్ అని ఉంది. ఇది ఆన్ చేసుకుంటే మనం అన్ని ఐకాన్స్కి ఈ ప్యాలెట్ని అప్లై చేయవచ్చు. సో ఇఫ్ యూ సీ నాకు మనకి ఇన్బిల్ట్గా ఉన్న యాప్స్ అన్ని పింక్ కలర్లోకి చేంజ్ అయిపోయాయి. ఇంకో గుడ్ థింగ్ ఏంటి అంటే ఈ ఫోన్లో మనకి 4 years వరకు సాఫ్ట్వేర్ అప్డేట్ ఇస్తున్నారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే Android 12తో వచ్చింది కదా, Android 13, 14, 15, 16 వరకు యూజ్ చేసుకోవచ్చు. అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ వచ్చేసి మనకి 5 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటుంది. మనం 2022లో ఉన్నామండి. ఒక ఫోన్ కొంటున్నాము అంటే ఆ ఫోన్కి మనకి సాఫ్ట్వేర్ అప్డేట్స్ కానీ సెక్యూరిటీ అప్డేట్స్ కానీ ఎన్ని ఇయర్స్ వరకు సపోర్ట్ చేయగలుగుతున్నారు అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన పర్సనల్ డేటా అంతా ఈ రోజుల్లో అంతా ఫోన్లో పెట్టుకుంటున్నాము. సో మన ఫోన్కి సాఫ్ట్వేర్ అప్డేట్ కానీ సెక్యూరిటీ అప్డేట్ కానీ చాలా ఇంపార్టెంట్.
బ్యాటరీ లైఫ్ విషయానికి వచ్చేసరికి దీంట్లో మనకి 5000 mAh బ్యాటరీ ఉంటుంది అండ్ దీంట్లో మనకి 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. బట్ మనకి బాక్స్లో అయితే 25 వాట్స్ అడాప్టర్ రాదు అండ్ దీంట్లో మనకి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్ అవైలబుల్గా లేదండి. ఓన్లీ NFC సపోర్ట్ మాత్రమే ఉంటుంది. బ్యాటరీ లైఫ్ విషయానికి వచ్చేసరికి నార్మల్ యూజర్ అయితే కనుక 1 full day ఆఫ్ యూసేజ్ వస్తుంది. అదే వెరీ లైట్ యూజర్ అయితే కనుక 1.5 day వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దీంట్లో మనకి వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్స్ కూడా అవైలబుల్గా లేదు. కమింగ్ టు ద బయోమెట్రిక్స్, మనకి దీంట్లో ఫేస్ ఐడి అండ్ అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి జస్ట్ ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ అనమాట. ఇది అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ అయితే కాదు. అండ్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే మనకి ఈ డివైసెస్లో ఫేస్ ఐడి కన్నా ఈ ఫింగర్ ప్రింట్ యూస్ చేసుకోవడం బెటర్. కలర్ విషయానికి వచ్చేసరికి టోటల్గా మనకి 4 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. లైట్ బ్లూ, ఆసమ్ బ్లాక్, వైట్ అండ్ ఆరెంజ్. అండ్ దీంట్లో మనకి ప్రైస్ ఇన్ఫర్మేషన్ విషయానికి వచ్చేసరికి 8GB వేరియంట్ పర్చేస్ చేస్తే కనుక 36,000 రూపీస్ పడుతుంది. అదే 6GB వేరియంట్ పర్చేస్ చేసుకుంటే కనుక 35,000 రూపీస్ పడుతుంది. ఈ ప్రైస్ రేంజ్ వచ్చేసి మనకి 35,000 రూపీస్. 35,000 రూపీస్ పెట్టి ఈ డివైస్ కొనొచ్చా అంటే నేనేం సజెస్ట్ చేస్తాను అంటే మీకు 30,000 రూపీస్ కన్నా తక్కువకి అవైలబుల్గా ఉండి లేదు నేను నాన్ చైనీస్ డివైసే కొనాలి అనుకుంటే కనుక మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మీరు కనుక గేమర్ అయితే మాత్రం నేను అసలు ఈ డివైస్ని సజెస్ట్ చేయను. నార్మల్ డే టు డే యూసేజ్ లైక్ వాట్సాప్ మెసేజ్లు పంపుకోవడానికి లేకపోతే ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేసుకోవడానికి అయితే కనుక పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో చూసారు కదండి, ఇదైతే మై ఫస్ట్ అన్బాక్సింగ్ ఆఫ్ Exynos A53 వర్షన్. హోప్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని డివైసెస్ యొక్క అన్బాక్సింగ్స్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.